Welcome to Telangana State Board of Intermediate Education Digital Classes for Vocational Courses. I am M. Narasimha Reddy, MCOM Gold Medal in Taxation, CGL in Vocational Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaz Nagar, District Komaram Asifabad. తెలుగు మీడియం పన్ను విధింపు 1 యూనిట్ 1 విషయ పరిచయం పార్ట్ డి డిజిటల్ క్లాస్. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్. ఫస్ట్ వన్ is computation of tax liability on fixed rate method. Second one is basic exemption limit of an assessee whose status is an individual and residential status is resident. అభ్యసనం చేయవలసిన విషయాలు. 1 స్థిర రేటు పద్ధతిన పన్ను బాధ్యతను లెక్కించుట. 2వది ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 అసెస్సీ యొక్క స్థాయి విడి వ్యక్తి అయినప్పుడు వర్తించు ప్రాథమిక మినహాయింపు మొత్తములు తెలుసుకొనుట. ఇలిస్ట్రేషన్ 2. అసెస్సీ శ్రీ రాధ యొక్క మొత్తం ఆదాయము రూపాయలు 4,20,000. 15% చొప్పున స్థిర రేటు పద్ధతిన చెల్లించవలసిన పన్ను మొత్తమును లెక్కింపుము. సందర్భం 1. ఒకవేళ పన్ను చెల్లింపుదారు శ్రీ రాధా గారి యొక్క వయస్సు 33 సంవత్సరములు అయినప్పుడు పన్ను బాధ్యతను లెక్కించుము. ఆన్సర్. ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 శ్రీ రాధ యొక్క పన్ను బాధ్యతను పన్ను రేటు 15% చొప్పున స్థిర రేటు పద్ధతిన లెక్కించుట. వివరాలు: పౌరుడు లేదా అసెస్సీ లేదా పన్ను చెల్లింపుదారుడు. మొత్తం ఆదాయం 4,20,000. తీసివేయము ప్రాథమిక మినహాయింపు మొత్తం 2,50,000. పన్ను విధించదగు ఆదాయం 4,20,000 మైనస్ ప్రాథమిక మినహాయింపు మొత్తం 2,50,000 ఈజ్ ఈక్వల్ 1,70,000 రూపాయలు. ఆదాయపు పన్ను 15% చొప్పున పన్ను విధించదగు ఆదాయం 1,70,000 మల్టిప్లై విత్ 15 డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ 25,500. విద్యా సెస్ 2% చొప్పున లెక్కించినటువంటి ఆదాయపు పన్నుపై 25,500 మల్టిప్లై విత్ 2 డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ 510. మాధ్యమిక ఉన్నత విద్యా చెస్ 1% చొప్పున లెక్కించిన ఆదాయపు పన్ను 25,500 మల్టిప్లై విత్ 1 డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ 255. చెల్లించవలసిన పన్ను లేదా పన్ను బాధ్యత 26,265. అనగా ఇక అసెస్సీ పన్ను బాధ్యత విషయానికి వచ్చినట్టయితే అసెస్సీ గత సంవత్సరంలో 4,20,000 రూపాయలను ఆర్జించినటువంటి అసెస్సీ శ్రీ రాధా గారి యొక్క వయస్సు 33 సంవత్సరాలు కావున 60 సంవత్సరాల లోపు కలిగినటువంటి స్త్రీ కావున ఆవిడకి లభించే అటువంటి ప్రాథమిక మినహాయింపు మొత్తం వయసును ఆధారంగా చేసుకుని ఆవిడ వయసు 33 సంవత్సరాలు కావున ఆవిడకి ప్రాథమిక మినహాయింపు 2,50,000 రూపాయల మొత్తం లభించడం అనేది జరుగుతుంది. ప్రాథమిక మినహాయింపు అట్టి ఆదాయంపై ప్రాథమిక మినహాయింపు మొత్తం 2,50,000 పైన పన్ను చెల్లించవలసినటువంటి అవసరం లేదు. కానీ 2,50,000 రూపాయలకు మించిన ఆదాయమైనటువంటి 1,70,000 రూపాయల మీద పన్ను చెల్లించవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. కాబట్టి మనము పన్ను మినహాయింపు పోగా మిగిలిన పన్ను విధించదగు ఆదాయం పైన పన్నును లెక్కిస్తూ లెక్కించినటువంటి పన్ను పైన 2% చొప్పున విద్యా చెస్సును, అదేవిధంగా లెక్కించినటువంటి ఆదాయపు పన్ను పైన 1% మాధ్యమిక ఉన్నత విద్యా చెస్సును లెక్కించడం ద్వారా అసెస్సీ యొక్క చెల్లించవలసిన పన్ను బాధ్యత లేదా చెల్లించవలసినటువంటి పన్ను మొత్తంను మనం కనుగొనుటకు అవకాశం లేదు. ఇక్కడ విషయానికి మరోసారి
అస్సెస్సి యొక్క మొత్తం ఆదాయం 4,20,000 నుండి ప్రాథమిక మినహాయింపు తీసివేయగా వచ్చినటువంటి 1,70,000 రూపాయలే పన్ను విధించదగు ఆదాయం. ఇక్కడ బ్రాకెట్ లో ఇవ్వడం జరిగింది. మొత్తం ఆదాయం 4,20,000 మైనస్ 2,50,000 ప్రాథమిక మినహాయింపు ఈజ్ ఈక్వల్ టు 1,70,000 రూపాయలు పన్ను విధించదగు ఆదాయం. మనకు ప్రశ్నలో ఇచ్చినటువంటి 15% చొప్పున మనం పన్ను విధించదగు ఆదాయం పై పన్నును ఆదాయపు పన్నును లెక్కించవలసి ఉంటుంది. పన్ను విధించదగు ఆదాయం 1,70,000 మల్టిప్లై విత్ 15 డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ 25,500. లెక్కించినటువంటి ఆదాయపు పన్ను పైన 2% విద్యా సెస్ 25,500 మల్టిప్లై విత్ 2 డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ 510. మాధ్యమిక మరియు ఉన్నత విద్యా సెస్ 1% చొప్పున లెక్కించినటువంటి ఆదాయపు పన్ను 25,500 మల్టిప్లై విత్ 1 డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ 255. చెల్లించవలసిన పన్ను లేదా పన్ను బాధ్యత ఈజ్ ఈక్వల్ 25,500 ప్లస్ 510 ప్లస్ 255 రూపాయలను కూడగా వచ్చినటువంటి మొత్తమే మనకు ఇక్కడ చెల్లించవలసినటువంటి పన్ను లేదా పన్ను బాధ్యత 26,265. ఇలిస్ట్రేషన్ 2. అస్సెస్సి శ్రీ రాధా యొక్క మొత్తం ఆదాయం రూపాయలు 4,20,000 15% స్థిర రేటు పద్ధతిన చెల్లించవలసిన పన్ను మొత్తమును లెక్కింపుము. సందర్భం 2. ఒకవేళ పన్ను చెల్లింపుదారు శ్రీ రాధ యొక్క వయస్సు 63 సంవత్సరములు అయినప్పుడు పన్ను బాధ్యతను లెక్కించుము. అంటే ఇలిస్ట్రేషన్ 1 సందర్భం 1లో శ్రీ రాధా గారి యొక్క వయస్సు 33 సంవత్సరాలు అయినప్పుడు మనము ఏ విధంగానైతే చెల్లించవలసినటువంటి పన్ను బాధ్యతను లెక్కించాము, అదే విధంగా ఒకవేళ గనక శ్రీ రాధా గారి యొక్క వయస్సు కనుక 63 సంవత్సరాలు అయినప్పుడు శ్రీ రాధా గారు చెల్లించవలసినటువంటి పన్ను మొత్తాన్ని పన్ను బాధ్యతను మనము లెక్కించవలసి ఉంటుంది. ఆన్సర్ 2. ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 శ్రీ రాధ యొక్క పన్ను బాధ్యతను పన్ను రేటు 15% చొప్పున స్థిర రేటు పద్ధతిన లెక్కించుట. వివరాలు: సీనియర్ పౌరుడు. మొత్తం ఆదాయం 4,20,000 రూపాయలు. తీసివేయము ప్రాథమిక మినహాయింపు మొత్తం 3,00,000. పన్ను విధించదగు ఆదాయం 4,20,000 మైనస్ 3,00,000 ఈజ్ ఈక్వల్ 1,20,000. ఆదాయపు పన్ను 15% చొప్పున 1,20,000 మల్టిప్లై విత్ 15 డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ 18,000. విద్యా చెస్ 2% చొప్పున లెక్కించబడినటువంటి ఆదాయపు పన్ను పైన 18,000 మల్టిప్లై విత్ 2 డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ 360. మాధ్యమిక మరియు ఉన్నత విద్యా చెస్ 1% చొప్పున 18,000 మల్టిప్లై విత్ 1 డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ 180. చెల్లించవలసిన పన్ను లేదా పన్ను బాధ్యత 18,000 ప్లస్ 360 ప్లస్ 180 ఈజ్ ఈక్వల్ 18,540 రూపాయలు. అదేవిధంగా శ్రీ రాధా గారి యొక్క వయస్సు 63 సంవత్సరాలు అయినప్పుడు శ్రీ రాధా గారు 18,540 రూపాయల మొత్తాలను మనము ఆదాయపు పన్నుగా చెల్లించవలసినటువంటి బాధ్యతను కలిగి ఉండును. అంటే అస్సెస్సి యొక్క వయస్సు 33 సంవత్సరాలు అయినప్పుడు 2,50,000 రూపాయల ప్రాథమిక మినహాయింపు లభించగా, ఇక్కడ అస్సెస్సి యొక్క వయస్సు 63 సంవత్సరాలు అనుకున్నట్టయితే అస్సెస్సి యొక్క వయస్సు 63 సంవత్సరాలు కావున 60 సంవత్సరాల కంటే ఎక్కువ కలిగినటువంటి స్త్రీ మరియు 80 సంవత్సరాల కంటే వయసు తక్కువ కలిగి ఉన్నటువంటి స్త్రీ కావున ఈమెను మనం సీనియర్ పౌరురాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. కావున ఆవిడకు లభించేటువంటి ప్రాథమిక మినహాయింపు మొత్తం 3,00,000. అంటే ఆదాయంలో ఎటువంటి మార్పు లేదు. కానీ ఆవిడ వయసు గనక 63 సంవత్సరాలు అయినట్టయితే ఆవిడకు లభించేటువంటి ప్రాథమిక మినహాయింపు మొత్తం 3,00,000. ఈ విధంగా విద్యార్థులు ప్రాథమిక మినహాయింపును తీసివేయగా వచ్చినటువంటి 1,20,000 రూపాయల మీద మనము పన్ను విధించదగు ఆదాయమును ఆ పన్ను విధించదగు ఆదాయం పైన మనం పన్నును లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా లెక్కించినటువంటి పన్ను పైన మనము
విద్యా సెస్ 2% చొప్పున, అదేవిధంగా మాధ్యమిక మరియు ఉన్నత విద్యా సెస్ 1% చొప్పున లెక్కించినట్టయితే మనకు పన్ను బాధ్యత రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అస్సెస్సీ యొక్క వయస్సు 83 సంవత్సరాలు అయినప్పుడు శ్రీ రాధా గారు పన్ను చెల్లించవలసినటువంటి అవసరం ఉందా లేదా అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇలిస్ట్రేషన్ 3 సందర్భం 3లో చూద్దాం. ఇలిస్ట్రేషన్ 2 అస్సెస్సీ శ్రీ రాధా యొక్క మొత్తం ఆదాయం రూపాయలు 4,20,000, చెల్లించవలసిన పన్ను మొత్తమును 15% స్థిర రేటు పద్ధతిన లెక్కింపుము. సందర్భం 3, ఒకవేళ పన్ను చెల్లింపుదారు శ్రీ రాధా గారి యొక్క వయస్సు 83 సంవత్సరములు అయినప్పుడు. ఆన్సర్: ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21కు శ్రీ రాధా గారి యొక్క పన్ను బాధ్యతను పన్ను రేటు 15% చొప్పున స్థిర రేటు పద్ధతిన లెక్కించుట. వివరాలు: విశిష్ట సీనియర్ పౌరుడు. ఎందుకంటే శ్రీ రాధా గారి యొక్క వయస్సు 83 సంవత్సరాలు కావున ఆవిడ విశిష్ట సీనియర్ పౌరురాలుగా గుర్తించబడును. కావున ఆవిడకు లభించేటువంటి ప్రాథమిక మినహాయింపు మొత్తం 5 లక్షల రూపాయల వరకు ఎటువంటి పన్ను చెల్లించవలసినటువంటి అవసరము లేదు. ఇక్కడ విషయానికి వచ్చినట్టయితే శ్రీ రాధా గారి యొక్క ఆదాయం గత సంవత్సరంలో ఆర్జించినది 4,20,000 రూపాయలు మరియు ఆవిడ వయస్సు 83 సంవత్సరాలు కావున ఆమె విశిష్ట సీనియర్ పౌరురాలు కావున ఆవిడకు 5 లక్షల రూపాయల వరకు పన్ను చెల్లించవలసినటువంటి అవసరము లేదు ఆదాయంపై. కావున గత సంవత్సరంలో ఆవిడ ఆర్జించిన ఆదాయం 4,20,000. అదేవిధంగా ఆవిడకు లభించేటటువంటి ప్రాథమిక మినహాయింపు మొత్తం 5 లక్షలు కావున ఆవిడకు ఎటువంటి పన్ను చెల్లించవలసినటువంటి బాధ్యత ఉండదు. ఎందుకనగా మినహాయించబడిన ప్రాథమిక మినహాయింపు మొత్తమే ఎక్కువగా ఉంది, ఆవిడ యొక్క ఆదాయము 4,20,000 తక్కువగా ఉన్న కారణం చేత ఆవిడకు పన్ను చెల్లించవలసినటువంటి బాధ్యత ఏమీ ఉండదు. కావున విద్యార్థులు గమనించవలెను. ఇక్కడ మొత్తం ఆదాయం 4,20,000, తీసివేయము ప్రాథమిక మినహాయింపు మొత్తం 5 లక్షలు, తీసివేయగా వచ్చేటువంటి మొత్తం 80,000 ఆదాయము కాదు, అది మనకు మినహాయింపు మొత్తమే ఎక్కువగా ఉంది కాబట్టి పన్ను విధించదగ్గ ఆదాయం ఏమీ లేదు. అదేవిధంగా ఆదాయపు పన్నే లేనప్పుడు పన్నుపై మనం విద్యా సెస్ చెల్లించవలసినటువంటి అవసరం లేదు. అదేవిధంగా మాధ్యమిక మరియు ఉన్నత విద్యా సెస్ 1% చొప్పున కూడా లెక్కించవలసినటువంటి అవసరం లేదు. చెల్లించవలసిన పన్ను బాధ్యత ఏమీ లేదు. అదేవిధంగా మనము ఇలిస్ట్రేషన్ 2కు సంబంధించి విడివిడిగా అభ్యసనం చేయడం అనేది జరిగింది. మూడు సందర్భములను ఒకే పట్టికలో కనుక చేసినట్టయితే విద్యార్థులు ఈ విధంగా ఉంటుంది. ఆన్సర్ 2, ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21కు అస్సెస్సీ యొక్క స్థాయి పౌరుడు మరియు సీనియర్ పౌరుడు మరియు విశిష్ట సీనియర్ పౌరుడు అయినప్పుడు 15% చొప్పున స్థిర రేటు పద్ధతిన పన్ను బాధ్యతను లెక్కించుట. అంటే పౌరుడైతే ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా సీనియర్ పౌరుడైతే ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా విశిష్ట సీనియర్ పౌరుడైతే ఏ విధంగా ఉందో మనము ఒకే టేబుల్లో కనుక చేసినట్టయితే విద్యార్థులు ఈ విధంగా చేయవలసి ఉంటుంది. వివరాలు: పౌరుడు, సీనియర్ పౌరుడు, విశిష్ట సీనియర్ పౌరుడు. మొత్తం ఆదాయంలో మార్పు లేదు. 4,20,000, 4,20,000, 4,20,000. తీసివేయము ప్రాథమిక మినహాయింపు మొత్తం 2,50,000 పౌరుల విషయంలో, సీనియర్ పౌరుల విషయంలో మనకు 3 లక్షలు, అదేవిధంగా విశిష్ట సీనియర్ పౌరుల విషయంలో 5 లక్షలు. అంటే మొదటి సందర్భంలో శ్రీ రాధా గారి యొక్క వయసు 33 సంవత్సరములు, రెండవ సందర్భంలో శ్రీ రాధా గారి యొక్క వయస్సు 63 సంవత్సరములు అనుకున్నప్పుడు, అదేవిధంగా మూడవ సందర్భం విశిష్ట సీనియర్ పౌరుడు అంటే అస్సెస్సీ యొక్క వయసు 83 సంవత్సరాలు అనుకున్నప్పుడు మనము లెక్కిస్తున్నాం. అదేవిధంగా పన్ను విధించదగు ఆదాయం, మొత్తం ఆదాయం నుండి ప్రాథమిక మినహాయింపు మొత్తం 2,50,000, అదేవిధంగా రెండో సందర్భంలో 3 లక్షలను, అదేవిధంగా మనకు
మూడవ సందర్భంలో 5 లక్షల రూపాయలను తీసివేయగా వచ్చినటువంటి మొత్తాలే పన్ను విధించదగు ఆదాయము అగును. ఇక్కడ పన్ను విధించదగు ఆదాయం 4,20,000 నుండి 2,50,000 తీసివేయగా వచ్చినటువంటి 1,70,000 సందర్భం 1. సందర్భం 2 విషయంలో సీనియర్ పౌరుడు 4,20,000 నుండి 3 లక్షలను తీసివేయగా వచ్చినటువంటి మొత్తం మనకు 1,20,000 పన్ను విధించదగు ఆదాయము అగును. అదేవిధంగా మూడవ సందర్భం అస్సెస్సి యొక్క వయసు 83 సంవత్సరాలు కావున ఆవిడకి 5 లక్షల రూపాయల వరకు పన్ను చెల్లించవలసినటువంటి అవసరం అనేది లేదు. కాబట్టి ఆవిడ ఆ గత సంవత్సరంలో ఆర్జించినటువంటి ఆదాయం 4,20,000. అదేవిధంగా ఆవిడకు లభించేటువంటి ప్రాథమిక మినహాయింపు మొత్తం 5 లక్షలు కావున ఆర్జించిన ఆదాయం కన్నా మినహాయింపు మొత్తం ప్రాథమిక మినహాయింపు మొత్తం ఎక్కువగా ఉన్న కారణం చేత ఆవిడకు ఎటువంటి పన్ను చెల్లించవలసినటువంటి అవసరము లేదు, ఏమీ లేదు. ఇక లెక్కించినటువంటి ఆదాయపు పన్నును మనం 15% చొప్పున లెక్కించినట్టయితే 1,70,000 పైన మనం 15% చొప్పున ఆదాయపు పన్నును లెక్కించగా సందర్భం 1లో 25,500, సందర్భం 2లో 18,000, అదేవిధంగా సందర్భం 3లో ఏమీ లేదు. అదేవిధంగా లెక్కించినటువంటి ఆదాయపు పన్ను పైన విద్యా చెస్ 2% చొప్పున మనం లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా సందర్భం 1లో 25,500 మీద 2% చొప్పున విద్యా చెస్ లెక్కించగా 510. అదేవిధంగా సందర్భం 2లో 18,000పై 2% విద్యా చెస్ను లెక్కించగా 360 రూపాయలు. అదేవిధంగా సందర్భం 3లో ఏమీ లేదు. అదేవిధంగా మాధ్యమిక మరియు ఉన్నత విద్య చెస్ 1% చొప్పున మనకు 25,500 మీద 1% చొప్పున లెక్కించగా 255. అదేవిధంగా 18,000 పైన 1% లెక్కించగా 180 రూపాయలు. అదేవిధంగా మూడవ సందర్భంలో ఏమీ లేదు. అదేవిధంగా చెల్లించవలసిన పన్ను లేదా పన్ను బాధ్యత సందర్భం 1లో 25,500 ప్లస్ 510 ప్లస్ 255 ఈజ్ ఈక్వల్ 26,265. అదేవిధంగా రెండో సందర్భంలో 18,000 ప్లస్ 360 ప్లస్ 180 ఈజ్ ఈక్వల్ 18,540. ఇక సందర్భం 3లో ఏమీ లేదు. అంటే అస్సెస్సి వయస్సు 33 సంవత్సరాలు అయిన రాధా గారి యొక్క వయసు 33 సంవత్సరాలు అయినప్పుడు ఆవిడ 26,265 రూపాయల పన్నును చెల్లించవలసి ఉంటుంది. 4,20,000 ఆదాయాన్ని కనుక ఆర్జించినట్టయితే. అదేవిధంగా రాధా గారు 4,20,000 ఆదాయాన్ని కలిగి ఉండి అదేవిధంగా ఆవిడ యొక్క వయసు 63 సంవత్సరాలు అయినప్పుడు ఆమెను సీనియర్ పౌరునిగా గుర్తించడం అనేది జరుగుతుంది. కావున ఆవిడ 18,540 రూపాయలు పన్ను చెల్లించవలసినటువంటి బాధ్యత కలిగి ఉంటుంది. అదేవిధంగా అస్సెస్సి యొక్క వయసు సందర్భం 3లో 83 సంవత్సరాలు అనుకున్నట్టయితే ఆవిడ ప్రాథమిక మినహాయింపు మొత్తమే ఎక్కువగా ఉంది, ఆర్జించిన ఆదాయం తక్కువగా ఉంది. కావున ఆవిడ ఎటువంటి పన్ను చెల్లించవలసినటువంటి అవసరము లేదు. For English medium students, illustration 2, Srimati Radha is having 4,20,000 total income. Calculate tax liability on flat rate of tax is 15%. Situation 1, if Srimati Radha age is 33 years. Answer. Computation of tax liability of Sri Radha's for the current assessment year 2020 and 21 on flat rate of tax at the rate 15%. Particular citizen total income 4,20,000 less basic exemption 2,50,000. Taxable income is equal to 4,20,000 minus basic exemption 2,50,000 is equal to 1,70,000 is the taxable income. Income tax at the rate 15% on taxable income. 1,70,000 is the taxable income. Multiply with 15 divided by 100 is equal to 25,500 is the computed income tax. Then next,
Secondary education just at the rate on calculated income tax rupees 25,500 multiply with 2 divided by 100 is equal 510. Then after secondary and higher education just at the rate 1% on calculated income tax 25,500 multiply with 1 divided by 100 is equal to 55. Tax liability is equal 25,500 plus 510 plus 255 is equal 26,625. Because Sri Radha's age is 33 years. Hence, applicable basic exemption as per the age limit rupees 2,50,000. So 4,20,000 less 2,50,000 is equal to 1,70,000 is the taxable income. Then calculate the income tax at the rate fixed rate 15%, 1,75,000, 1,70,000 multiply with 15 divided by 100 is equal to 25,500. Illustration 2. Srimati Radha is having 4,20,000. Total income. Calculate tax liability on flat rate of tax is 15%. Situation 2. If Srimati Radha age is 63 years. Answer. Computation of tax liability of Sri Radha's for the current assessment year 2020-21 on flat rate of tax at the rate 15% if she is senior citizen, because her age is here 63 years. Particulars: senior citizen, total income 4,20,000 less basic exemption 3 lakh. Taxable income is equal to 4,20,000 minus 3 lakhs is equal to 1,20,000 is the taxable income. Compute or calculate income tax at the rate 15% on computed taxable income. Here taxable income is equal to 1,20,000 multiply with 15 divided by 100 is equal to 18,000. And secondary education just at the rate 2% on calculated income tax 18,000 multiply with 2 divided by 100 is equal to 360. Secondary and higher education just at the rate 1%. 18,000 multiply with 1 divided by 100 is equal to 180. విద్యార్థులు గమనించాలి, ఇక్కడ 18,000 కు బదులుగా 1,70,000 పడింది. అది 1,70,000 కాదు, దానిని గుర్తించవలసిన విద్యార్థులు. 18,000 multiply with 1 divided by 100 is equal to 1,80,000. Tax liability is equal to 18,000 plus 360 plus 180 is equal to 1,18,540. Illustration 2. Srimati Radha is having 4,20,000. Total income. Calculate tax liability on flat rate of tax is 15%. Situation 3. If Srimati Radha age is 83 years. Computation of tax liability of Sri Radha's for the current assessment year 2020-21 on flat rate of tax at the rate 15% if she is super senior citizen, because her age is 83 years. Particular super senior citizen. Total income 4,20,000 less basic exemption 5 lakhs is equal taxable income is equal nil. And income tax at the rate 15% also nil. Secondary education at the rate 2% also nil. Secondary and higher education chess at the rate 1% is also nil. Tax liability is also nil. అంటే ఇక్కడ శ్రీమతి రాధా గారి యొక్క వయసు 83 సంవత్సరాలు అయినప్పుడు ఆవిడకి లభించేటువంటి బేసిక్ ఎగ్జిబిషన్ ఈజ్ హయ్యర్ దెన్ ద ఇన్కమ్. సో ఇక్కడ మనము ఆవిడకు 5 లక్షల ప్రాథమిక మినహాయింపు లభిస్తుంది, కావున ఆవిడకు ఎటువంటి పన్ను చెల్లించవలసినటువంటి బాధ్యత లేదు. ఆదాయం తక్కువగా ఉంది, అదేవిధంగా
మనకు ప్రాథమిక మినహాయింపు మొత్తం ఎక్కువగా ఉంది కాబట్టి పన్ను విధించదగ్గ ఆదాయం ఏమీ లేదు. కావున మనం ఆదాయ పన్ను చెల్లించవలసినటువంటి అవసరం లేదు. అదేవిధంగా దానిపైన విద్యా చెస్ 2%, అదేవిధంగా సెకండరీ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ చెస్ @ 1% కూడా చెల్లించవలసినటువంటి అవసరం లేదు. ఆవిడ పన్ను చెల్లించవలసినటువంటి బాధ్యత కూడా లేదు. Computation of tax liability of Sri Radha if she is citizen, senior citizen and super senior citizen on flat rate of tax at the rate 15% for the current assessment year 2020-21. Particulars: citizen, senior citizen, super senior citizen. Here Sri Radha's total income is 4,20,000, 4,20,000 and 4,20,000. Less basic exemption 2,50,000, 3 lakhs and 5 lakhs. Taxable income is equal 4,20,000 minus basic exemption 2,50,000 is equal to 1,70,000 in situation 1. In situation 2, 4,20,000 minus 3 lakhs is equal to 1,20,000 and super senior citizen in situation 3 there is 5 lakhs basic exemption. So taxable income is nil. Taxable income 1,70,000 in situation 1 and in situation 2 1,20,000. అదే విధంగా ఆదాయపు పన్ను ఇన్కమ్ ట్యాక్స్ @ 15% ఆన్ taxable income 1,70,000 multiply with 15 divided by 100 is equal to 25,500 and 1,20,000 multiply with 15 divided by 100 is equal to 18,000 in situation 2 and in situation 3 there is no taxable income and there is no income tax. Then secondary and higher education chess @ 2% on computed or calculated income tax 25,500 multiply with 2 divided by 100 is equal 510 in situation 1 and 18,000 multiply with 2 divided by 100 is equal to 360 in situation 2 @ 2% secondary and higher education is rupees 360. Secondary and higher education chess @ 1% on computed or calculated income tax rupees 25,500 multiply with 1 divided by 100 is equal to 55 in situation 1. In situation 2 180, 18,000 multiply with 1 divided by 100 is equal to 180. In situation 3 nil. Tax liability 26,265 in situation 1. In situation 2 18,540. In situation 3 nil. అదేవిధంగా విద్యార్థులు పార్ట్ ఈ డిజిటల్ క్లాస్లో ఇలిస్ట్రేషన్ 3ని మనము నేర్చుకోబోతున్నాం, సాధన చేయబోతున్నాం. ఇలిస్ట్రేషన్ 3 అసెస్సీ యొక్క మొత్తం ఆదాయం రూపాయలు 10,50,000 అయినప్పుడు ఈ క్రింది 3 సందర్భములలో చెల్లించవలసిన పన్ను మొత్తంను లెక్కింపుము. సందర్భం 1, పన్ను చెల్లింపుదారుని వయస్సు 60 సంవత్సరముల కంటే తక్కువ కలిగి ఉన్న స్త్రీ లేదా పురుషుడు అయినప్పుడు. సందర్భం 2, పన్ను చెల్లింపుదారుని యొక్క వయస్సు 60 సంవత్సరముల కంటే ఎక్కువ మరియు 80 సంవత్సరముల కంటే తక్కువ వయస్సు కలిగి ఉన్న స్త్రీ లేదా పురుషుడు అయినప్పుడు. సందర్భం 3, పన్ను చెల్లింపుదారుని వయస్సు 80 సంవత్సరముల కంటే ఎక్కువ కలిగి ఉన్న స్త్రీ లేదా పురుషుడు అయినప్పుడు. విద్యార్థులు ఈ యొక్క ప్రశ్నను కనుక మీరు సాధన చేసినట్టయితే గత క్లాస్లో నేర్చుకున్నటువంటి దానిని అనుసరిస్తూ మీరు ఈ యొక్క ఇలిస్ట్రేషన్ 3ని
ప్రయత్నించవలసి ఉంటుంది. మరోసారి అస్సెస్సీ యొక్క మొత్తం ఆదాయం రూపాయలు 10,50,000 అయినప్పుడు ఈ క్రింది 3 సందర్భములలో చెల్లించవలసిన పన్ను మొత్తంను లెక్కింపుము. సందర్భం 1, పన్ను చెల్లింపుదారుని వయస్సు 60 సంవత్సరముల కంటే తక్కువ కలిగి ఉన్న స్త్రీ లేదా పురుషుడు అయినప్పుడు, అంటే సందర్భం 1లో అస్సెస్సీకి 2,50,000 ప్రాథమిక మినహాయింపు రావడం జరుగుతుంది. అదేవిధంగా సందర్భం 2లో 60 సంవత్సరాల కంటే ఎక్కువ, 80 సంవత్సరాల కంటే తక్కువ కలిగి ఉన్నారు కావున వారికి లభించేటువంటి ప్రాథమిక మినహాయింపు 3 లక్షల వరకు లభిస్తుంది. అదేవిధంగా సందర్భం 3లో అస్సెస్సీ యొక్క వయస్సు 80 సంవత్సరముల కంటే ఎక్కువ కావున విశిష్ట సీనియర్ పౌరుడు అతనికి 5 లక్షల రూపాయల వరకు మనకు పన్ను చెల్లించవలసినటువంటి అవసరము లేదు. విద్యార్థులు గత క్లాసులో నేర్చుకున్నటువంటి విషయాలను ద్వారా మీరు ఇలిస్ట్రేషన్ 3ని ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్లాస్లో ఇలిస్ట్రేషన్ 3 గురించి మనం నేర్చుకోబోతున్నాం.